ఎలక్షన్ పోలింగ్ డేట్ మే 13 అంటే మండే. సో సాటర్డే వచ్చేసి 11th, సండే వచ్చేసి 12th. సో చదువుకున్నవాడు తెలివిగా ఏం చేస్తాడంటే, అబ్బా 2 రోజులు ఎలాగో సెలవు కదా, మనము మూడో రోజు సెలవు పెట్టేస్తే 3 రోజులు మంచిగా చక్కగా ఫ్యామిలీతో అలా షికారు వెళ్ళొచ్చు అనేసి సెలవు పెట్టేస్తాడు. అంటే హాలిడే టూర్ వెళ్ళిపోతాడు. కానీ చదువుకోని ఓడు అంటే గ్రామాలలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఓటు వేయకపోతే నేను చచ్చిన శవంతో సమానం అన్నట్టు వాడు ఓటు వేస్తాడు. ఖచ్చితంగా వేస్తాడు. ఎవరికో ఒకరికి ఓటు వేస్తాడు. కానీ రేపొద్దున ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ చదువుకున్నవాడు మైక్‌ల ముందొచ్చి మాట్లాడతాడు. మా రాజకీయ నాయకుడు ఇలా చేశాడు, మా పాలకులు ఇలా ఉన్నారనేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఈ ఓటు వేయని వాడు. కానీ రాజ్యాంగం నీకిచ్చిన హక్కు, నీ నాయకుడిని నువ్వే ఎన్నుకోవాల్సినటువంటి ఓటు హక్కుని వినియోగించక ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. వాడు తెలుసో తెలియకనో ఎవరికో ఒకరికి ఓటేస్తున్నాడు.